హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది జస్ట్ 500 రూపీస్కే అందించడం జరుగుతుంది. మన యాప్లో ఫుల్ కోర్స్ అయితే ఉంది. దానికి సంబంధించిన శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. అవి విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా అదేవిధంగా 6 months కరెంట్ అఫేర్ పీడిఎఫ్ కూడా యాప్లో అయితే ఉంది. సో 120 రూపీస్ చెల్లించి మీరు వీటిని అయితే తీసుకోవచ్చు. దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది. నచ్చితే దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ చూసిన తర్వాత తీసుకోండి. ఇంకా టెస్ట్ సిరీసెస్ కూడా ఉన్నాయి. సో తెలంగాణ చరిత్రకు సంబంధించి 99 రూపీస్ 1500 బిట్స్ తోటి చాప్టర్ వైజ్గా మీకు అప్లికేషన్ డైరెక్ట్ మెథడ్లో ఉంటుంది. అదేవిధంగా ఉద్యమ చరిత్ర 3000 బిట్స్ తోటి సో మరొక టెస్ట్ సిరీస్ కూడా ఉంది. సో 150 రూపీస్ 6 months వ్యాలిటీ తోటి. అండ్ రీసెంట్గా జనరల్ సైన్స్ సంబంధించి కూడా ఇక్కడ మేము తీసుకురావడం జరిగింది. 1500 బిట్స్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. 500 ప్రీవియస్ బిట్స్ తోటి మీకు 99 రూపీస్కి అయితే అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మీకు ఇవి టెస్ట్ సిరీస్ అంటే ఓన్లీ మీరు ఎగ్జామ్ రాసుకునే విధంగా యాప్లో ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు రాసుకోవచ్చు. ఇక్కడ 500 బిట్స్ మాత్రం మీకు పీడిఎఫ్ మన యాప్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకునే విధంగా ఓన్లీ ఈ జనరల్ సైన్స్ సంబంధించి మాత్రం అయితే ఉంటుంది. మిగతా వాటికి మాత్రం టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 10,500 టీచర్ పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం అంటూ వేటు న్యూస్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే పాఠశాల విద్యాశాఖ పరిధిలో టీచర్ పోస్టులను టీఎస్పీఎస్సీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ ద్వారానే భర్తీ చేయనున్నారు. మొత్తం 10,500 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ మేరకు ఆర్థిక శాఖ అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు పంపించింది. ఆర్థిక శాఖ ఆమోదం లభించగానే పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారని చెప్పేసి వేటు న్యూస్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో 10,500 టీచర్ పోస్టుల భర్తీపై కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇక్కడైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక ఇక్కడ చూసినట్లయితే పోస్టులు మాయమంటూ ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. విద్యాశాఖలో 20,964 ఖాళీలు గతంలో ప్రకటించిన రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ప్రస్తుతం గుర్తించినవి 11,000. రేషనలైజేషన్తో మరింత కోత, గందరగోళంలో అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నా గందరగోళం మాత్రం తప్పడం లేదు. ఖాళీల విషయంలో ప్రభుత్వం చెప్తున్న ప్రకటనలకు పోస్టులకు పొంతన కుదరడం లేదు. విద్యాశాఖలో 20,964 పోస్టుల ఖాళీలు ఉన్నాయని గతంలో సర్కార్ ప్రకటించింది. కానీ ప్రస్తుతం 11,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తేలింది. సో ఇదిలా ఉండగా ప్రభుత్వం ఒకవేళ పాఠశాల రేషనలైజేషన్ ప్రక్రియ కనుక చేపడితే ఆ పోస్టులో మరింత కోత పడే ఛాన్స్ ఉంది. సో దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారని చెప్పేసి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 80,000 పోస్టుల భర్తీ చేస్తామని గతంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఆ వెంటనే విభాగాల వారీగా ఖాళీల వివరాల సేకరణ, నోటిఫికేషన్ల విడుదలతో వేగం ఉంటుందని అంతా భావించారు. కానీ పరిస్థితి ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కి అన్నట్లు తీరుగా తయారైంది. విద్యాశాఖలో కొన్ని కీలక పోస్టుల మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తుంది. మొదటగా విద్యాశాఖలో 20,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సర్కారు ప్రకటించింది. ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేకెన్సీలుగా సీఎం వెల్లడించినటువంటి జాబితాలో స్పష్టం చేశారు. కానీ ఈ శాఖలో ఇటీవల ఖాళీల జాబితా బయటకు వచ్చింది. సెకండరీ ఎడ్యుకేషన్ పాఠశాల విద్యాశాఖ కావచ్చు, అదేవిధంగా మోడల్ స్కూల్స్ కావచ్చు, తెలంగాణ గురుకుల విద్యాలయ సొసైటీ, ఇంకా అదేవిధంగా పుస్తకాల ముద్రణ, అదేవిధంగా ఎన్సీఆర్టీ గ్రంథాలయాలు వంటివి ఉన్నాయి. సో వీటిలో మనకు 10,900 పోస్టులు పాఠశాల విద్యాశాఖలోనే ఉన్నట్టు అంచనా వేశారు. అయితే ఇక్కడ ఎస్జిటి వచ్చేసి మనకు 6,300, స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2,100, ఎల్పీలు వచ్చేసి 669, పీఈటీలు 162, మోడల్ స్కూల్స్లో 680, తెలంగాణ గురుకులాల్లో 93 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇలా లెక్కలు తీయడంతో విద్యాశాఖలో మొత్తం ఖాళీల సంఖ్య 11,170 మాత్రమేనని అధికారులు తేల్చారు. సో రేషనలైజేషన్తో మరింత ముప్పు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ ప్రకటించినటువంటి ఖాళీలు 20,000 ఉంటాయి. సో ఇక్కడ రీసెంట్గా వచ్చినటువంటి వాటిని చూస్తే 11,170 ఖాళీలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ టీచర్స్ యొక్క రేషనలైజేషన్ ప్రక్రియ కనుక చేపడితే వీటి మీద ఇంకా కోత పడేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రమబద్ధీకరణ చేస్తే ఏ విధంగా ఉంటుంది, సో వీటిలో ఇంకా ఖాళీలు తగ్గేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు దిశ న్యూస్ పేపర్లో ఈరోజు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక మనం చూసినట్టయితే 1,540 ఏడబ్ల్యూ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అటు చూడవచ్చు. సో నేను మనకి ఈవినింగ్ టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని మీద ఆల్రెడీ మనం వీడియో అయితే చేసాం. సో ఇక్కడ చూసినట్లయితే ఈ నెల 22 నుంచి అప్లికేషన్ షురు, అక్టోబర్ 14 చివరి తేదీ. సో ఓటీఆర్లో నమోదైన వారికే ఛాన్స్. రవాణా శాఖలో 133 పోస్టుల నోటిఫికేషన్ విత్ డ్రా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు కంపల్సరీ ఈ ఏడబ్ల్యూ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే టీఎస్పీఎస్సీ 1 time రిజిస్టర్ అనేది మీరు చేసుకోవాలి. సో వారికి మాత్రమే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ఏఎంవీఐ నోటిఫికేషన్ క్యాన్సిల్
క్యాన్సిల్ చేసినట్టు కూడా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏఎంవీఐ నోటిఫికేషన్ రద్దు అంటూ కూడా ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో మనం చూడవచ్చు. 113 ఉద్యోగాల భర్తీ వాయిదా, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పై అభ్యంతరాలు, మహిళా అభ్యర్థుల అభ్యంతరాల నేపథ్యంలో వాయిదా అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఏఎంవీఐకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఆపడం జరిగింది. ఎందుకంటే సో మహిళా అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. సో అది పాసిబుల్ కాదని చెప్పేసి సో అభ్యంతరాలు వచ్చినటువంటి నేపథ్యంలో దాన్ని రద్దు చేస్తున్నట్లు మనకు నిన్న Tspsc నుంచి ఒక వెబ్ నోట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ వివిధ న్యూస్ పేపర్లు కూడా ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే FCIలో 5043 పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీని మీద నేను ఒక స్పెషల్ వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకుంటే దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. మొత్తం 5043 పోస్టులకు సంబంధించి మనకు దేశవ్యాప్తంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే దీనిలో మనకు సౌత్ జోన్లో 989 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్కి సంబంధించి కావచ్చు, స్టెనోగ్రాఫర్ కావచ్చు, అసిస్టెంట్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో వీటికి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 5 అనేది మీకు చివరి తేదీకి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే పూర్తి వివరాలు ఉంటాయి. లేదంటే వీడియో చూడండి, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన PDF కూడా నేను ఇచ్చాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వాటికైతే అప్లై చేసుకోండి. అవన్నీ ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మనకు స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. 714 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటిలో కొన్ని కాంట్రాక్టు, మరికొన్ని రెగ్యులర్ ప్రాతిపదికనైతే భర్తీ చేయనున్నారు. సో ఆన్లైన్లో వీరికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 20 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. మీరు వెబ్సైట్కి వెళ్ళినట్లయితే పూర్తి వివరాలు లభిస్తాయి. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే నేడు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్ష అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తున్నట్లయితే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఒకసారి కింద కామెంట్ చేయండి ఎవరెవరు ఎగ్జామ్ రాస్తున్నది. సో మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ అనాలిసిస్ కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే 8 జిల్లాల్లో 187 పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు అని చెప్పేసి ఇచ్చారు. 177 పోస్టుల కోసం 98,000 మంది అభ్యర్థులు, పారదర్శకంగా పరీక్షల నిర్వహణ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ సింగరేణి వ్యాప్తంగా పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు మొత్తం డిస్టిక్ వైజ్గా. సో ఖమ్మంలో మనకు మొత్తం 23 కేంద్రాలు ఉన్నాయి. సో 12,000 మంది అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. కొత్తగూడెం సంబంధించి 13,000 మంది, కరీంనగర్లో 19,000 మంది, వరంగల్ చూసినట్లయితే 10,000 మంది. సో ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అభ్యర్థులకు సూచన అని చెప్పేసి కూడా చూడవచ్చు. నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రంలోకి నో పర్మిషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రాలు తెరుచుకోవాలి. 120 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే ఉంటాయి. 120 మినిట్స్ టైం ఉంటుంది. అదేవిధంగా పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది. పర్యవేక్షణకు సంబంధించి 200 మంది అధికారులను, ఉన్నతాధికారులను నియామకం చేసినట్లు ఇక్కడైతే ఇచ్చారు. సో ఇన్సులేటర్ సంతకం ఉన్నటువంటి హాల్ టికెట్స్ను భద్రపరచుకోవాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈసారి మన క్వశ్చన్ పేపర్ కూడా బయటకి అయితే రిలీజ్ చేస్తున్నారు. దాంతోపాటుగా అక్కడ ఉన్నటువంటి హాల్ టికెట్ కూడా ముందు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కావచ్చు, ఇంకా అన్నిటికీ ఉపయోగపడుతుంది కనుక సో దాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో మరొక న్యూస్ పేపర్లో కూడా నేడు సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష అని చెప్పేసి ఇక్కడ దిశలో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు సో ఈరోజు సబ్జెక్ట్ ఆర్టికల్కి సంబంధించి మనకు ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో స్వరాజ్యమే లక్ష్యం సమరమే మార్గం అంటూ ఇక్కడ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా జాతీయోద్యమం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మీరు ఈనాడు న్యూస్ పేపర్లో చూడండి. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ప్రతిభలో చూసినట్లయితే ఈనాడు ప్రతిభలో కూడా మనకు మృతికలకు సంబంధించి ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్. దాంతోపాటు ఇక్కడ కొలువులమ్మ కొలువులు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి సంబంధించి ఎక్కడంటే ఇది మనకు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. సో జిల్లా ఆసుపత్రిలో నర్సుల పోస్టులకు రూపాయలు 3.5 లక్షలు పలుకుతున్నటువంటి పాట అధికారులు ప్రజాప్రతినిధులకు కుమ్మక్కు అని చెప్పేసి ఇచ్చారు. సో నిబంధనలకు విరుద్ధంగా నియామకాల యత్నం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు కరీంనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్లో సో ఇక్కడ నర్స్ పోస్టులకు సంబంధించినటువంటి పోస్టులను అమ్ముకుంటున్నారని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనకు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఈరోజు ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.